హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ అయితే గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరికీ బాబా ఆశీస్సులు అయితే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే లేచి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా మనశ్శాంతిగా అయితే ఉంటుంది. అలాగే ఈరోజు గురు పౌర్ణమి కూడా కాబట్టి ఇంకా త్వరగా పూజ కంప్లీట్ చేసేసి మిగతాది ఏ పనైనా కంప్లీట్ చేయాలనేసి అయితే అనుకున్నాను. ఇంకా మార్నింగే పూజ అయిపోతే మైండ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరూ ఈరోజు దేవుడి గుడిలోకి వెళ్ళి చక్కగా అయితే దేవుడిని అయితే మనసారగా అయితే బాబాని తలుచుకొని దండం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరి కోరికలు అయితే నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. నేను రొటీన్గా అయితే పల్లీల చట్నీ చేస్తాను కదా, అందులోని ఈరోజు అయితే టమాటా వేసి చేశానండి. చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా సింపుల్గా టేస్టీగా ఇంకా ఉండాలంటే వంకాయ, బంగాళదుంప, ములక్కాడ ఇంకా మొత్తానికి అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేశానండి. త్వరగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా క్యారియర్లోకి మా పాప అయితే రైస్లోకి కూర కలపొద్దమ్మా విడిగా పెట్టు అని చెప్పింది. విడిగానైతే పెట్టేశాను. ఇంకా రొటీన్గా ఉండేది ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీనే కాబట్టి ఇంక ఇడ్లీ కూడా వేసేసి ఇంకా టమాటా పల్లీ చట్నీ అయితే దానికి కూడా అయితే బాక్స్లో పెట్టేశానండి. స్కూల్లో అయితే తినేస్తుంది. ఇంక ఇంటి దగ్గర అయితే ఇప్పుడు రెడీ అయ్యేసరికి తినడానికి అస్సలు అవ్వట్లేదు అనమాట. కొంచెం ఇంటి దగ్గర అయితే సరిగ్గా కూడా తింటలేదండి. ఇంకా స్కూల్లో అయితే తింటుంది కదా, బ్రేక్లో స్నాక్స్ బదులైతే ఇంకా టిఫిన్ అయితే పెట్టేశానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.